అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. అప్పట్లో అయితే మనం అమ్మమ్మల దగ్గర, నానమ్మల దగ్గర పెరిగేవాళ్ళం కాబట్టి వాళ్ళు మనకు మంగళకరమైన, అమంగళకరమైన పనుల గురించి చెప్తూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనము తెలియక చేసే అమంగళకరమైన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు. స్త్రీలు జుట్టు విరబోసుకొని గుడికి వెళ్ళకూడదు. ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు. నుదిటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు. మంగళవారం దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు. స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు. స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు. స్త్రీలు స్నానం చేయకుండా పూలు కోయకూడదు. ఇంటిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు. మంగళవారం, శుక్రవారం ఇంటి బూజును తులచకూడదు. మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు. ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళుతూ ఉంటాం. అలా కాళ్ళు దాటి వెళ్ళటం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. చాలామంది రోళ్ళు, రోకలి బండలు కడగకుండా అలాగే అశుభ్రంగా ఉంచుతారు. కానీ ఇలా ఉంచకూడదు. చీకటిలో భోజనం చేయకూడదు. బయట నుండి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోకి ప్రవేశించకూడదు. కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినటానికి, భోజనానికి రావటానికి ఆలస్యం చేస్తారు. ఇలా అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయటం కూడా నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. ఉదయం నిద్ర లేవగానే ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. శనివారం గుమ్మడికాయ కొనకూడదు. సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు. సోమవారం ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కొనకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గాజులు, కమ్మలు, మంగళసూత్రాలు తీయకూడదు. ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు. స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. పక్కన పెడితే వాళ్ళే తీసుకోవాలి. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. స్త్రీలు రాత్రి వేళలో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే పెట్టాలి. ఇల్లు ఊడ్చే చీపురును నిలబెట్టకూడదు. నిద్ర లేవగానే మనం వాడిన దుప్పటిని విదిలించి మడవాలి. లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపై పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవటం, తల దువ్వుకోవటం లాంటివి చేస్తే డబ్బులు అసలు నిలవవు. వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు. అపశకునాలు ఎప్పుడూ మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజంపైనే ఉంటారు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్మకూడదు. సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు ఆ టైంలో వాకిళ్లలో నీళ్లు చల్లకూడదు. తిన్న ఎంగిలి ప్లేట్లు ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. ఎప్పుడు స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం, శని వంటి పదాలను వాడకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు. రాహుకాలంలో స్నానం, భోజనం చేయకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. దీపపు ప్రమిదలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. ఇది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్లను లాంటివి ఏవైనా పెట్టి దానిపై ప్రమిదను ఉంచాలి. దీపం పడమట దిశలో వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి. వేరుశనగ నూనెను పూజలో అస్సలు వాడకూడదు అని చెబుతున్నారు పెద్దలు. మంగళసూత్రానికి పిన్నీసులు కానీ, ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు. ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా, ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి. పొరపాటును కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు. ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది మరియు ఆమెను అగౌరవపరచటం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున నల్ల వస్తువులను కొనకూడదు. కత్తెర, కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెబుతున్నారు.
శనివారం నాడు చెప్పులు, బూట్లు కొనకూడదు. మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు 3 కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి. స్నానం చేయకుండానే బీరువాను అస్సలు ముట్టుకోకూడదు. కొందరు స్నానం చేయకుండానే బీరువాలోని డబ్బులు తీస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. పూజ గదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించరాదు. మిట్ట మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయకూడదు. దేవునికి నైవేద్యంగా పెట్టకుండా పూజ చేయకూడదు. కనీసం బెల్లమైనా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి. దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు. హడావిడిగా పూజ చేయకూడదు. మన మనస్సంతా ఆ దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి. ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు. వాటిని పారే నీటిలో పడవేయాలి. పూజలో ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు. అగ్గిపుల్లతో వత్తులను వెలిగించకూడదు. చిరిగిన బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు. అలా చేస్తే పేదరికం వస్తుంది. దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు. గడపపై అస్సలు కూర్చోకూడదు. కాళ్ళు ఊపుతూ ఉంటే దరిద్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.